ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానించుకునే ముందు మీరందరూ కూడా నేను పునరుద్ధానపు దినమందు దేవుని సన్నిధికి వెళ్ళారా? మందిరానికి వెళ్ళారా? దేవుని సంతోషపెట్టే రీతిగా ఆరాధించారా? అయితే మిమ్మును మీ కుటుంబాలను దేవుడును ఆశీర్వాదకరంగా నింపునుగాక. మరి ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కూయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఉదయాన్నే ఏంటి అంటే, చూడండి, ఇక్కడ ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కూయవు, అవి కొట్లలో ధాన్యమును కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. అయితే ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన నిన్ను నన్ను ఆ దేవుడు పోషిస్తాడు. నువ్వున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? లేక కుటుంబాన్ని లాగలేక, లేక గడపలేక, కుటుంబాన్ని చేయలేక సమస్యలతో కృంగిపోతున్నావా? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రేటు గురించి చిందపడొద్దు. ఆకాశ పక్షులు చూడు, అవి ఎత్తవో కూయవు, అవి కొట్లలో ధాన్యము కూర్చుకోవు, అయినను వాటిని పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు. మనందరం ఎవరో తెలుసా? పక్షుల కంటే, ఆకాశ పక్షుల కంటే, ఈ భూమి మీద సమస్తము కంటే మనందరము కూడా శ్రేష్ఠులుగా ఆయన మనల్ని ఏం చేశాడు? సృజించాడు. శ్రేష్ఠులుగా మనల్ని బలపరుచున్నట్లుగా దేవుడు తన స్వహస్తాలతో చేసి తన జీవ వాయువును మనలో ఊదాడండి. ఆయన మనల్ని ఎన్నడూ కూడా పస్తుంచే దేవుడు కాదు. ఒకవేళ నీ కుటుంబం పేదరికంలో ఉండి కృంగిపోతున్నావా? అయితే ఈ వాగ్దానం నీ కోసమే. నా ప్రభు నీ పేదరికము తొలగించునుగాక, ఆర్థిక పరిస్థితులను కూడా దూరపరచునుగాక, ప్రతి నీ కుటుంబంలో సమస్యలు నా ప్రభు తొలగించునుగాక. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కూయువు, నువ్వు మనం వాటికంటే శ్రేష్ఠుము. కాబట్టి నీ పేదరికాన్ని బట్టి కృంగిపోవద్దు, నీ కుటుంబంలో సమస్యలను బట్టి కృంగిపోవద్దు. దేవుడు కీర్తనలో 34వ కీర్తనలో 10వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడని, సింహం పిల్లలైనా లేమి కొనగొంటే కానీ నా పిల్లలు, నా ప్రజలు లేమి ఆకలి కొనవు. నిన్ను పస్తుంచే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు పస్తుంటే చూస్తూ ఉండే దేవుడు కాదండి. నిన్ను పోషిస్తాడు, సమస్త విషయంలో పోషిస్తాడు. ఏలియాని పోషించిన దేవుడు నిన్ను పోషించడా? ఏలియా చూడండి, మరణ భయము చేత పారిపోతూ ఉన్నాడండి. వెళ్ళిపోయాడు. వెళ్తే దేవుడు కాకోలానికి సెలవిచ్చి ఏలియాను పోషించాడు. శ్రేష్టమైన రొట్టెలతో, శ్రేష్టమైన మాంసముతో దేవుడు ఏలియాని పోషించాడు. ఏలియాని పోషించిన దేవుడు ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీతో వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, మీరు దేని గురించి చింతపడద్దు. నీకు ఇల్లు గడవడానికి కష్టంగా ఉందా? అయితే నువ్వు చింతపడద్దు. మీరు వాటికంటే శ్రేష్ఠులు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. మీకోసం ప్రాణం పెట్టాను, మీకు ఏది కావాలో మీరు అడగండి, నేను ఇస్తా అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలనండి చూడండి, 6 లక్షల కాల్బలాన్ని 40 సంవత్సరాలు పోషించిన దేవుడు నిన్ను పోషించడా? పోషించునుగాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆకాశపు మన్నాను కురిపించి దేవదూతలు తినే భోజనాన్ని వారికి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడండి నా దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు. బండ నుండి నీళ్ళు ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. మన్నాను కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు. సమస్తము ఏదైనా చేయగలిగే దేవుడు అండి. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు. ఆయన ఏందో నిరీక్షించాలి. నీకున్న సమస్యను బట్టి, నీకున్న చింతను బట్టి, నీకున్న ఒక బాధను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నా ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కూయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా? వారికంటే శ్రేష్ఠులు కారా మీరు? మిమ్మల్ని పోషించిన మీరు చింతపడొద్దు. దేని గురించి చింతపడుతున్నావో నాకు తెలియదు కానీ, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కుటుంబ విషయంలో సమస్యలు నువ్వు చింతపడుతున్నావా? లేక ఆర్థిక సమస్యల్లో నువ్వు బాధపడుతున్నావా? ఏ సమస్యలున్నా, నువ్వు లేమితో కొట్టిమిట్టాడుతున్నా, బాధపడుతున్నా, అయ్యో ఈ పూట గడిచేది ఎలా అని బాధపడుతున్నావా? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, అవి కొట్లలో ధాన్యము కూర్చుకోవు, అయినను వాటిని పోషిస్తున్నాను. నేను మిమ్మల్ని పోషించనా?
పోషించే దేవుడు మనకున్నాడండి. ఎండిన ఎడారి లోయలో చూడండి, ఆ ఎడారి ప్రాంతంలో హాగరును పోషించాడు, తన కుమారుని పోషించాడు. నిన్ను పోషించునుగాక. హల్లెలూయా. హాగరు ఆ ఎడారి ప్రాంతంలో గుక్కిడి నీళ్ళు లేక తన బిడ్డను కూటి మీద దూరాన పడవేసి తన బిడ్డ మరణాన్ని చూడలేక దూరముగా పారిపోతే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఎడారిలో నీటి బొగ్గలు పుట్టించి హాగరును బ్రతికించి తన కుమారుని బ్రతికించి ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించి దీవించి సమృద్ధి కృపతో నా ప్రభు నింపును గాక. ఇటు వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చి తన కృపలో తన ఉనికిలో నీరు కట్టి ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.